గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి కిచెన్ డైరీస్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. సో ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే ఉగ్గాని విత్ మిర్చి బజ్జీ. సో ఇది రాయలసీమలోనే కాదండి, కర్ణాటకలో కూడా ఎంతో ఫేమస్ అయిన రెసిపీ. ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఉగ్గానిలోకి కలుపుకోవడానికి ముందుగా అయితే పప్పుల పొడిని తయారు చేసుకుందాం. ఇలాగ ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాలు తీసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. అదే మిక్సీ జార్లోకి మనం ఒక 5 నుండి 6 పచ్చిమిర్చిని తీసుకొని చిన్న చిన్న చీలకలాగా ఇలా చూపిస్తున్నట్టుగా వేసుకోవాలండి మిక్సీ జార్లోకి. అందులోకి మనం 2 నుండి 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ని వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మనం గ్రైండ్ చేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక పెద్ద కడాయి లేదా ఒక బౌల్లోకి వాటర్ని అయితే తీసుకుందామండి. ఇందులోనే మనం బొరుగులన్నిటిని వేసి ఒక 2 నిమిషాల పాటు వాటర్లో కలుపుకోవాలి. ఇందులో ఉన్న క్రిస్పీనెస్ మొత్తం పోయి మనకు బొరుగులు కొంచెం మెత్తబడితే సరిపోతుంది. వీటిని మనం వాటర్ మొత్తం పోయేంత వరకు పిండుకొని ఇలా ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి. మరి ఎక్కువ ఒత్తుకోకూడదండి, లైట్గా ఇలా పట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒత్తుకుంటే వాటర్ మొత్తం పోతుంది. ఇలా అన్నిటిని మనం ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉగ్గానిలోకి పోపు తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక బాణలి పెట్టుకొని అందులో మనం 3 నుండి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చి వేసుకొని మనం కొంచెం చిటపటలు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి మనం ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా పొడుగా తరుక్కొని వాటిని కూడా మనం ఈ పోపులోకి వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి మనం ఒక 2-3 కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ అంత పసుపుని వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం 2 మీడియం సైజ్ అంత టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఈ పోపులోకి వేసుకొని కలుపుకోవాలండి. ఈ టమోటా పచ్చి వాసన పోయి మనకు కొంచెం మెత్తపడేంత వరకు అయితే మనం ఇందులో కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా కొంచెం మెత్తపడిన తర్వాత ముందుగా అయితే తయారు చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలండి. ఈ పచ్చిమిర్చి ఏంటంటే పచ్చి వాసన పోయి కొంచెం మనకు ఆయిల్లో అంతా మిక్స్ అయిపోయేంత వరకు కలుపుకోవాలండి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా ఆయిల్ కొంచెం మనకు సపరేట్ అవుతుంది. ఈ టైంలో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న బొరుగులను అయితే మనం వేసుకొని కలుపుకోవాలండి. ఈ పోపు అంతా కూడా మనకు ఆ బొరుగుల్లోకి పట్టేటట్టు మనమైతే కలుపుకోవాలండి. ఇక్కడ నేను పోపులోకి సాల్ట్ వేయలేదు, ఎందుకంటే మనం ముందుగానే పచ్చిమిర్చిలోకి అయితే సాల్ట్ వేసుకున్నాం కదండి, ఆ సాల్ట్ మనకు సరిపోతుంది. ఇన్ కేస్ మీకు తక్కువ పడింది అనిపిస్తే ఈ బొరుగులు మొత్తం కలిపిన తర్వాత లాస్ట్లో ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేసుకోండి మీరు. ఇన్ కేస్ మీకు తక్కువ అనిపిస్తే మాత్రం వేసుకోండి. ఇలా బొరుగులంతా మనకు ఆ పోపు మొత్తం కలిసిపోవాలండి బొరుగుల్లోకి. అలా అనేసి మనం ఎక్కువ అయితే కలిపేయకూడదు, కొంచెం మనకు చిదిరినట్టు అయిపోతాయండి. సో సైడ్ నుండి ఇలా మనం కొంచెం స్మూత్గా అనుకుంటే మొత్తం అంతా కలిసిపోతుంది అనమాట బొరుగుల్లోకి. నీట్గా మనం కొంచెం కలుపుకుంటే సరిపోతుందండి. దీంట్లోకే మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా ఆ పుట్నాల పొడిని కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలండి. అంతా మొత్తం మనకు కలిసిపోయేటట్టు అయితే కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు ఏదైనా ఎక్సెస్ ఆయిల్ అనిపించినా కూడా ఈ పుట్నాల పొడి వేసిన తర్వాత అది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి, మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఇప్పుడు ఇందులోకే మనం ఒక 2 నిమ్మకాయల్ని పిండుకొని ఆ రసంని ఇందులోకి వేసుకొని అయితే కలుపుకోవాలండి. నిమ్మరసం కూడా మనకు ఈ బొరుగుల్లోకి చక్కగా కలిసిపోయేంత వరకు మనం ఇలా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం మీరు సాల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు ఈ టైంలోనే. ఇది కొంచెం కలిపిన తర్వాత ఇందులోకి మనం లాస్ట్గా తరుక్కున్న కొత్తిమీరని అయితే వేసుకుంటున్నామండి. ఇలా కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే మనం కలిపేసుకోవాలి. మనకి ఇందులోనే బొరుగులు కూడా కొంచెం వేడైపోతాయండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిని అయితే మనం పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం మిర్చి మధ్యలో పెట్టుకోవడానికి పౌడర్ని రెడీ చేసుకుందాం. దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ అజ్వైన్, వాముని, అలాగే 1 స్పూన్ సాల్ట్ని అయితే తీసుకొని ఇలాగైతే మెత్తగా పౌడర్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
ఇప్పుడు మిర్చీలని ఇక్కడ చూస్తున్న విధంగా మధ్యలోకి చీలికల్లాగా అయితే చేసుకోవాలండి. అందులోకి మనం తయారు చేసుకున్న పౌడర్ని అయితే ఇలా రాసుకొని అయితే పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగానే మనం అన్ని మిర్చీలకి కూడా పౌడర్ని అయితే పట్టించుకొని పక్కనైతే ఉంచుకుందామండి. ఇప్పుడు మనం బజ్జీలోకి పిండిని కలుపుకోవడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక 2 కప్పులంతా శనగపిండిని అయితే వేసుకుంటున్నామండి. ఇందులోకే మనం ఒక 1.5 టేబుల్ స్పూన్ని సాల్ట్ని కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్ అంతా బియ్యపిండిని అయితే కలుపుకోవాలండి. బియ్యపిండి మనకు క్రిస్పీనెస్ని ఇస్తుంది. సో ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపుని వేసుకుంటున్నామండి, కొంచెం మనకు కలర్ రావడం కోసం. సో వీటన్నిటిని బాగా కలుపుకొని ఇందులో మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలండి. ఒకేసారి అయితే వాటర్ని వేసుకోకూడదు. సో ఎందుకంటే కన్సిస్టెన్సీ మనకు తెలియకుండా పోతుందండి. అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మనం పిండిని అయితే కలుపుకోవాలండి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా అయితే కొంచెం కొంచెం మనం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలాగే కలుపుకుంటూ ఉన్నాం కదండి. ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. ఇలాగ కొంచెం జారుగా అయితే పిండి ఉండాలండి. అలా వచ్చేంత వరకు మనం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా పట్టుకుంటే మనకు కొంచెం జారిపోయేలాగైతే పిండి అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు పక్కన ఒక బాణలీలో మనం ఆయిల్ని అయితే వేడి చేసుకున్నామండి పెట్టుకొని, అందులోకి ఇలా ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకొని మనం మిర్చీలను అయితే వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా అయితే మిర్చీలని మనం వేసుకోవాలండి. కొంచెం మనకు గోల్డెన్ కలర్ రావాలండి మిర్చీలు అయితే. ఇలాగా మెల్లగా అటు ఇటు మనం తిప్పుకుంటూ మిర్చీలను అయితే ఫ్రై చేసుకోవాలి. నా పెద్దవాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇందులో ఏదైనా మిస్టేక్స్ అలా ఏమైనా ఉంటే దయచేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అమ్మ. నేను తప్పకుండా వాటిని అయితే సరి చేసుకుంటాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. చూసారు కదండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని మనం ఆయిల్లో నుంచి తీసుకొని పక్కన ప్లేట్లోకి అయితే వేసుకుందామండి. చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ టేస్టీ మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎంతో ఈజీగా సింపుల్గా అండ్ టేస్టీ అయిన ఒగ్గాని అలాగే మిర్చి బజ్జీని అయితే మనం తయారు చేసుకుందాం. సో ఇందులో మీకు ఇంకా బెటర్గా ఏదైనా అనిపిస్తే నాకు తప్పకుండా సజెస్ట్ చేయండి కామెంట్స్లో. నేనైతే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తానండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.